హలో గైస్ నమస్తే. మనమైతే చంద్రగిరికి వచ్చాం. చంద్రగిరి బాహు ఎద్దు దగ్గరికి అయితే వచ్చాం ఇంటర్వ్యూకి. ఒకసారి ఎద్దుని అయితే చూడండి, అలానే అన్న మాటలతో అయితే తెలుసుకుందాం. ఇంటర్వ్యూ మొత్తం ఎద్దుని ఎక్కడ పట్టారు, ఎన్ని ఊర్లలో వేసారు, దీని పర్ఫార్మెన్స్ ఏంది మొత్తం అయితే అన్న వాళ్ళ మాటలతో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే ఎద్దుని అయితే చూసేయండి. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రో. చంద్రగిరి బాహు అని చెప్పి ఒక పేరు అయితే మోస్తుంది మీ ఎద్దు. చాలా మంది చెప్పారు బాహు ఎద్దుకి బీపీఎల్ కడుతున్నారు, అలానే వైసీపీ పలకలే కట్టొస్తారు, ఏ ఊరికి వచ్చినా గ్రాండ్ గా చేస్తున్నారు అని చెప్పి. ఎద్దు కూడా ఎటువంటి రిమార్క్ లేకుండా అల్లిలో చాలా స్పీడ్ వెళ్తుంది, జంపింగ్ ఉంటుంది ఈ ఎద్దుకి అని అయితే చాలా మంది అయితే క్వశ్చన్స్ నాకు చెప్పారు. అవి అడగడానికి అయితే మీ దగ్గరికి వచ్చానన్న. అన్న మీరు ఈ ఎద్దుని ఏ ఊర్లో పట్టారు, ఎప్పుడు పట్టారన్న? ఇది యాక్చువల్గా ఇది గంగుడుపల్లిలో నారాయణ రెడ్డి ఆవుల్లో బ్రో ఇది కోడి. సో ఆయన దగ్గర నుంచి మధు అనేసి చవటగుంట సైడు. సో తను పట్టుకున్నాడు. తన దగ్గర ఒక 4 to 5 days ఉన్నింది ఎద్దు. సో ఏం లేదు ఎద్దు, ఇంత కట్అవుట్ అయితే లేదు ఎద్దు, పూర్తిగా ఎండిపోయింది. అసలుకి కోతకు పోయి చాలా ఆవల్లో ఉండింది కోడి. ఇది మేము పట్టుకుని వచ్చినా కూడా ఇక్కడ కోతకు పోయి వేస్ట్ ఎందుకు పట్టుకోవచ్చు అని అనేవాళ్ళు కూడా అన్నారు. కానీ ఇప్పుడు మాకు మంచి పేరు ఉన్నది దీనివల్ల మంచి పేరు ఉన్నది. ఏమన్నా బాహు అని పెట్టడానికి కారణం ఏంటన్న ఎద్దుకి పేరు? బాహు అంటే నేను పెట్టలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మా తమ్ముడు శశి అనేసి దోణగొమ్మల్లో ఉన్నాడు, ఆ అబ్బాయి పెట్టాడు దీనికి బాహు అనేసి బాగుంటుంది పేరు అనేసి. సో అదే ట్రెండ్ అవుతా అదే వస్తుంది. ఆ పేరు పెట్టిన దానికి ఏమన్నా మీకు ఇది నిలబెట్టింది అన్న ఆ పేరుని? షూర్ బ్రో, నిలబెట్టింది. ఇప్పుడు దాకా ఈ 2025వ సంవత్సరంలో ఏ ఊర్లలో పండగలకి వేసారన్న? ప్రజెంట్ అయితే కొండ కింద పల్లి వేసాం బ్రో. లాస్ట్ ఇయర్ మొన్న వేసాం. ఒక నెలకి కావారుపల్లి వేసాం. ఇక్కడ మనము గాదంకి టోల్ గేట్ ఉంది కదా, సో అక్కడ వేసాము. సో దీంట్లో మంచి బుద్ధి ఏంటంటే వ్యాన్ అక్కడ దిగితే అక్కడికి వచ్చేస్తుంది బ్రో. ఓకే, ఎద్దులో మీరు అల్లిలో వదిలితే ఏడతో వ్యాన్ దిగుతుంది ఆ ఊర్లో, ఆ ప్లేస్కి వచ్చి మన కోసం ఎదురు చూస్తుంది బ్రో. అదొకటి మంచి బుద్ధి. ఇంకా మిగతా చెడ్డ బుద్ధి, దాంట్లో చెప్పే అవసరం లేదు. అది బ్రో. ఓకే అన్న, మీరు వేసిన 2 ఊర్లలో ఆ ఊర్లో మీకు మంచి టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అన్న? ఇది చంద్రగిరిలో బాగా ఇచ్చింది బ్రో. చంద్రగిరి మళ్ళా కోయింగవారపల్లి పచ్చికాపల్లి అక్కడ బాగా ఇచ్చింది. ఆ ఊర్లో బాగా ఇచ్చింది. ఆ ఊర్లో కూడా మంచి టాప్ బాగా ఇచ్చింది, టాప్ బాగా వచ్చింది. అప్పుడు ఏ పలకలు కట్టేటోళ్ళు? జగనే బ్రో. స్టార్టింగ్ నుంచి జగనే బ్రో. జగన్ ఏమన్నా జగన్ మీద అభిమానం అంతే బ్రో. జగన్ కోసం కడతా అంతే, అభిమానం అంతే అన్న. ఇప్పుడు సుమారు మీరు ఒక పండుగ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అన్న? దీనికి 10,000 అవుతుంది బ్రో. 10,000 సింపుల్ గా చేయాలన్నా 10,000 అయిపోతుంది బ్రో. గ్రాండ్ గా చేయాలంటే ఇంకా బ్యాండ్ సెట్ చెప్పి ఒక 50K అనేసి అయిపోతుంది బ్రో. అయిపోతుంది. మన సెలబ్రేషన్స్ బట్టి ఉంటుంది అమౌంట్ కూడా. సో చెప్పలేం కదా కరెక్ట్ గా మనం కూడా. మీకు ఏ ఊర్లో వేస్తే నా ఎద్దు అంటే, కొంతమందికి నేను ఈ ఊర్లో వేస్తే నా ఎద్దు ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తా అని చెప్పి కొంతమంది కొన్ని ఊర్లు అంటే చాలా ఇష్టం. ఇలా మీకు మన చుట్టుపక్కల పశువుల పండుగలలో చేసే దాంట్లో ఏ ఊర్లో నీ ఎద్దు వేస్తే నీకు ఇష్టం అన్న? మంచిగా ఎక్కువ మనకు వచ్చి చంద్రగిరి దోర్నగంబాల బ్రో. చంద్రగిరి దోర్నగంబాల, ఈ 2 ఊర్లలో వేయడం నీకు చాలా ఇష్టం. ఆ 2 ఊర్లలో ఇంతకు ముందు వేసినప్పుడు పర్ఫార్మెన్స్ ఇచ్చింది బ్రో. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ 2026లో కమింగ్ లో ఎక్కడ వేయాలనుకుంటారు అన్న ఫస్ట్ పండుగ? ప్రజెంట్ అయితే మేము డైరెక్ట్ దోర్నగంబాల బ్రో. మల్లేపల్లి వేసి దోర్నగంబాల వేద్దాం అనుకుంటున్నాం ఈసారి, మారుద్దాం అనేసి. దానివల్ల బ్రో 2026 నుంచి అయితే ఆడేస్తున్నారు. రేపు 21వ తేదీ పండుగ ఉంది, మరి అది ఇంకా డిసైడ్ కాలేదు బ్రో. ఇంకా డిసైడ్ కాలేదు ఎక్కడ వేద్దాం అనేసి. సో ఒక్కొక్కరు అంటున్నారు. సో దాని కోసం ఇంకా మేము డిసైడ్ కాలేదు, ఏం అనుకోలేదు అన్న. మీ ఎద్దులో చాలా మంది కూడా చెప్పారు అసలు ఎలా వెళ్తుంది అంటే, ఒకసారి అల్లిలో కట్టి వదిలేస్తే మా మాట కూడా ఇందో, వానర్స్ మాట కూడా ఇంది, అది వాళ్ళనే కూడా తట్టేస్తుంది అని చాలా మంది చెప్పారు. అది కాకుండా దీంట్లో నీకు మంచి లక్షణం నచ్చింది ఏంది, నచ్చనది ఏంది? మంచి లక్షణం అంటే మన ఎద్దుని ఎత్తుక్కోలేక అదైతే లేదు బ్రో. దీంట్లో మంచి లక్షణం అది ఉంది, ఎక్కడ వదిలేసినా కూడా మనతో వచ్చేస్తుంది. డిఫరెంట్ ఏమంటే బాయిగాడు ఉన్నప్పుడు ముగ్గుదాడు పట్టేస్తుంది. అది లేదు, నేను ఒక్కడే ఈవెన్ మా తమ్ముడు వచ్చినా కూడా నేనున్నా కూడా రంపేది దగ్గరికి. అది చెడ్డ లక్షణం. అలా మీకు పండగల్లో ఇప్పుడు చాలా ఊర్లలో పండగలకి వేస్తుంటారు మన ఎద్దుని. మన ఎద్దు స్టార్టింగ్ వదిలినప్పుడు కొన్ని ఎద్దులు ఓవర్ స్పీడ్ వెళ్తాయి, కొన్ని ఎద్దులు మనుషులను గుద్దుకొని వెళ్తాయి, కొన్ని ఎగిరి వెళ్తాయి. దీంట్లో ఏంటంటే బ్రో, మన జనాల పైన స్పీడ్ వస్తుంది బ్రో. జనాలు కానీ స్టార్టింగ్ లో ఉంటే మనకు రష్ క్రౌడ్ ఉండరు. సో ఎక్కడైతే క్రౌడ్ ఉంటారో అక్కడ నీకు పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇస్తుంది బ్రో. స్టార్టింగ్ అయితే అంత పర్ఫార్మెన్స్ ఉండదు, తిరుగుతుంది. వన్స్ రష్ చూసేసిందంటే ఆటోమేటిక్గా రన్నింగ్ ఎత్తేస్తుంది బ్రో. ఓకే అన్న, మీరు ఈ జల్లికట్టుని మీకు ఎవరన్నా పరిచయం చేశారా, లేకుంటే మీ తాతల కాలం నుంచి ఏమన్నా ఉందా, లేకుంటే మీరు ఎక్కడన్నా వెళ్ళి పండగలు చూసి నేను ఎద్దును కొనాలని ఏమన్నా కొన్నా? అంటే యాక్చువల్గా ఒక 3 years బ్యాక్ నుంచి మేము వేరే ఎద్దులకి పలకలు కడతా ఉన్నాం బ్రో మేము. సో
అడగాలి. ఇప్పుడు ఒక ఎద్దు ఓనర్ అడగాలి కదా బ్రో, వాళ్ళు సంవత్సరం నుంచి మేపుతున్నారు, మేము పలక కట్టుకుంటామంటే వాళ్ళకి కొంచెం ఉంటుంది ఫీలింగ్, అరే ఎవరో పలక ఎందుకు కట్టేది మనము అనేసి. సో ఆ ఫీలింగ్ తో నేను ఎద్దుని పట్టినాను బ్రో. ఎప్పుడు పట్టారన్న దీన్ని? ఇది 2023 బ్రో. 2023. అంతకు ముందు కూడా మీకు ఏమైనా అనుభవం ఉంది జల్లికట్టు మీద? ఉన్నింది బ్రో, చిన్న దూడ ఒకటి ఉన్నింది. అది తమిళనాడు వాళ్ళు రన్నింగ్ బాగా రన్నింగ్ వచ్చిందని శానంబట్లో చూసి 50,000కి ఇచ్చేసారు. పళ్ళు కూడా వేయలేదు దూడ, అది మంచి స్పీడ్ పోతుంది అది దూడ. దాన్ని ఇచ్చేసారు. ఆ దూడ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయి మీకు? చూసుంటారు కాబట్టి ఆనందం ఏమైనా కలుగుతుంది బ్రో. అక్కడికి వెళ్ళాక 5 lakhs ప్రైజ్ మనీ కూడా కొట్టింది రన్నింగ్ లో. నెక్స్ట్ ఇప్పటిదాకా ఈ జల్లికట్లలో ఎన్నో చూసుంటారు, ఎన్నో ఎద్దులు చూసుంటారు. ఒక బాహు అనేది కూడా మీ ఎద్దు కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఇది 10 మంది నోర్లలో 10 మంది చెప్తుంటారు, ఒరే చంద్రగిరి నుంచి బాహు ఎద్దు వచ్చిందిరా, దానికి పీపీలే కడుతున్నారు ఈ సంవత్సరాన్ని. చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్లలో కూడా అన్నింటిలో చూస్తూ ఉంటారు. మన ఎద్దు కాకుండా మన జల్లికట్లలో మీకు నచ్చిన ఎద్దు ఏదన్నా ఉందా? చాలా ఉన్నాయి బ్రో. అది అంటే ఒకటి తలపతి, ఆయన మల్లారం వాసురెడ్డి ఉన్నాడు, మల్లవరం వాసిరెడ్డి, ఆంధ్ర చిరుత, తలపతి 2 అంటే మంచిగా ఇష్టం. ఏమన్నా దాంట్లో మీకు అంతగా నచ్చిన గుణం? రన్నింగ్ స్టార్టింగ్ ఎత్తేస్తుంది బ్రో, ఎక్కడన్నా సరే తల అట్టా ఇటు తెప్పకుండా స్ట్రైట్ గా వస్తాయి బ్రో. 2 ఎద్దులు అంతే అన్న. ఇప్పుడు ఈ జల్లికట్లలో చాలా కామన్స్ అయిపోయినాయి, ఏంటంటే గొడవలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ప్రశాంతంగా పండగలు జరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఎద్దు ఓనర్స్ అడగాల్సిన క్వశ్చన్ అనమాట ఇది. మీరు ఎద్దులు పలకలు కడుతున్నారు, పీపీలు కడుతున్నారు, పలకలు కడుతున్నారు, ఎద్దును పట్టేసిన తర్వాత మీరు గొడవలు చేస్తున్నారు. మాక్సిమం చాలా మంది గొడవలు చేస్తున్నారు. వదిలేది పట్టేదానికే కదా బ్రో. అది ఎవరు కొందరు చేస్తారు, ఒకరు చేశారని అందరు 90 numbers పైన బ్యాట్ మనకి ఇవ్వలేం కదా. అవును ఇవ్వలేము, ఎందుకంటే నేను అడగతున్నా చాలా మంది క్వశ్చన్స్ అలానే ఆగిపోయి ఉన్నాయి. కొంచెం బాధ ఉంటుంది కదా బ్రో పట్టేశారనేసి. అవును బాధ ఉంటది, బట్ మీరు ఎద్దును వదిలేది పట్టడానికే. కానీ సంవత్సరం నుంచి మేపి ఒక 5 నిమిషాల్లో పట్టేశాడంటే ఆ ఓనర్ అనేవాడికి కంపల్సరీ బాధ ఉంటుంది బ్రో, పక్కా 100%. ఆ ఎమోషన్లో ఏమైనా గల ఫైటింగ్స్ పోవచ్చేమో, కానీ అన్వాంటెడ్గా అయితే పోవడు కదా. ఎద్దు ఓనర్స్ చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, బట్ నా ద్వారా అయితే మీకు నేను కొన్ని చెప్తున్నాను మా యూట్యూబ్ ఛానల్ నుంచి. చెప్పండి బ్రో. ఒకటి, మీరు మైక్ వాళ్ళని ఫాలో గారు. అవును బ్రో. లోపల అల్లిలో ఎద్దులు ఉన్నాయా లేదా ఫాలో కాకుండా వదులుతారు, దానివల్ల ఎద్దులు పట్టడం జరుగుతుంది. బట్ తప్పెవరిది ఇక్కడ? మీదే. ఎద్దు పట్టిన తర్వాత గొడవకి వెళ్ళడం తప్పెవరిది? మాదే. ఎద్దులు సామాన్యంగా ఎప్పుడు కానీ ఎద్దు వదిలితే దొరకని ఎద్దులు దొరికినాయి అంటే కారణం ఎవరు? ఏమైనా మధ్యలో దోళ్ళు పడిపోవడము, లేదా అల్లిలో ఏమైనా ఆవులు పట్టేసి అయిపోవడం, దానివల్ల పట్టేస్తారు. దానివల్ల మంచి పేరున్న ఎద్దులు కూడా దానివల్ల ఆగిపోతున్నాయి. కాబట్టి మీరు కేర్ఫుల్ గా, అంటే మా యూట్యూబ్ ఛానల్ నుంచి చిన్న సజెషన్ ఇస్తాను నేను, మీరు నెక్స్ట్ ఎక్కడైనా ఊర్లో వేసేటప్పుడు, ఎందుకంటే పెద్ద ఎద్దులకి పేర్లు, ఇప్పుడు బాహు అనే ఎద్దు కూడా పీపీ కట్టి ఇంత దూరం నుంచి వెళ్ళారంటే దానికి ఎంత వాల్యూ ఉంటే పీపీ కడతారో ప్రతి ఒక్కరికి తెలుసు. నా సజెషన్ చెప్తున్నాను, మీరు నెక్స్ట్ పండుగలో వదిలేటప్పుడు ఫస్ట్ మైక్ ని ఫాలో అవ్వండి. 2 మీ వాళ్ళనే కూడా అల్లిలో పెట్టుకోండి, ఎందుకంటే ఇంత పెద్ద ఎద్దుని ఎవరన్నా పట్టారంటే మాకు బాధే. టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎద్దుని ఒకసారి పట్టారంటే రెండోసారి ఎద్దుకి అపేర్ రాత్రి కొంచెం చూసుకోవాలని నా యూట్యూబ్ ఛానల్ నుంచి నేను చెప్తాను. మీరేమన్నా మా యూట్యూబ్ మన జల్లికట్టు ప్రజలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు బ్రో, అందరూ జాగ్రత్తగా ఉండి ఇబ్బంది పడకుండా, ఫైటింగ్స్ లేకుండా పండగలన్నీ ప్రశాంతంగా జరిగితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పండుగలు 11 పైన స్టార్ట్ చేస్తే బెటర్ బ్రో, ఎందుకంటే 132 స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మట్లు చూస్తున్నాం కూడా, ఒక 1 year బ్యాక్ నుంచి 130కి స్టార్ట్ చేస్తున్నారు. 130 స్టార్ట్ అయ్యింది 4 అయిపోతుంది, ఫెస్టివల్ అయిపోతుంది. మనం గొడ్లు ఎక్కడి నుంచి లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు 9కి 10కి అంతా తోలుకొంచెం కట్టేస్తారు, గొడ్లు అలిసిపోతాయి, మనం అలిసిపోతాము. సో అది కొంచెం టైమింగ్ చేంజ్ చేయాలి. బట్ దీనికి నేను ఒక రీజన్ చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కదానికి యూట్యూబర్ అయితే దీనికి ఇవ్వాలి. యాక్చువల్లీ మన వాళ్ళు పండగలు మొత్తం సండే పెట్టుకుంటారు. సండే రావు కాలం, యమగండం అనేటివి 2 ఉంటాయి. ఖచ్చితంగా దాన్ని పాటిస్తేనే ఊర్లో మంచిగా పండగ సక్సెస్ఫుల్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ముందు స్టార్ట్ చేసేదానికి లేదు, ఏ ఊర్లో అయినా చెప్తారు కానీ ఖచ్చితంగా 1 గంటకే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం అవి చూసుకోవాలి, ఎందుకంటే పట్టే వాళ్ళకి రిస్క్ ఉంటుంది, మన ఎద్దులకి రిస్క్ ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం ఓనర్స్ కూడా కొంచెం చూసుకొని నిదానంగా పండగలకి వెళ్ళాలి. అంటే వచ్చే వాళ్ళు కొంచెం త్వరగా వచ్చారంటే 11:30కి స్టార్ట్ చేసినా కూడా మళ్ళీ రిమైనింగ్ టైం ఒక 2-3 ఎద్దులు వదిలేసా కూడా మళ్ళీ రిమైనింగ్ మళ్ళీ పండగ స్టార్ట్ చేసి బెటర్ అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే అన్న అయితే అన్న మాటలతో చెప్పడం జరిగింది. మీకు ఈ ఎద్దులో ఏమన్నా మైనస్లు ప్లస్లు అంటే ఏం లేవన్నా, ఇది మంచిదే కానీ నమ్మక ద్రోహం చేస్తుంది. వెనకాల నుంచి వెన్నుపోటు లెక్కన కొడుతుంది. ముందర వెళ్తే కన్ఫర్మ్ కొడుతుంది, కానీ ముందర వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రన్నింగ్ ఉండాలి, దీని ముందర సరక్కన ఎత్తుకుంటుంది రన్నింగ్, చాలా జాగ్రత్తగా వదులుకున్నప్పుడు. మొన్న రీసెంట్ గా మీది ఒక వీడియో ఇన్స్టా మొత్తం వైరల్ అయింది, పీపీ కట్టి రోడ్లో తీసుకెళ్తా అన్నారు.
చూడడానికి నా 2 కళ్ళు కూడా సరిపోలా. రాయలపురం మంజు తనే మొత్తం పీపీ మొత్తం తనే రెడీ చేయించాడు. తనే రెడీ చేయించాడు. మా సైడ్ నుంచి ఒక కంగ్రాచులేషన్స్ చెప్పండి తనకి. ఓకే, థ్యాంక్స్. ఒకటి మంజు రాయలపురం మంజు అయితే ఈ పీపీని మొత్తం ఆయనే రెడీ చేశాడంట. అది కాకుండా రీసెంట్ గా వీళ్ళు చంద్రగిరి హైవేలో ఎద్దును కూడా వదలడం జరిగింది. జస్ట్ పీపీ కట్టి శాంపుల్ చూపించారు ఎలా ఉంటది అని. ఆ వ్యూస్ కూడా చాలా దూరం పోయాయి, షేర్లు చాలా దూరం పోయి. నేను చూసి ఎవరిది ఎద్దు అని మా ఫ్రెండ్ అడిగి మరీ వచ్చాను నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి. నాకైతే ఫస్ట్ ఈ ఎద్దుని ఎప్పుడు దాకా నేను చూడలా. ఆ వీడియో చూసి ఎవరు వైసీపీ ఇంత పెద్ద పలక కట్టిన వాళ్ళు అనే దానికోసమే వచ్చాను. ఎద్దు చూడడానికి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ నేనేమనుకుంటున్నానంటే నా సజెషన్ నేను చెప్పడం ఒకటి జరిగింది, దాన్ని ఒకదాన్ని మర్చిపోకండి. నెక్స్ట్ పండగలలో 2026 నుంచి ఇంకా మీ బలం ఇది కాదనుకుంటా, తక్కువ మంది ఉన్నారు ఈ రోజు. అంటే తెలియదు కదా బ్రో, నేను బయట వెళ్ళినాను, మా తమ్ముడు కాల్ చేసి మాతో వస్తున్నారంటే నేను వచ్చాను బ్రో సడన్ గా. నెక్స్ట్ 2026 లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. పక్కా ఇస్తుంది బ్రో. నెక్స్ట్ ఏమన్నా ఇప్పుడు దాకా అయితే ఈ ఎద్దుతో ఉన్నారు, నెక్స్ట్ ఏమన్నా 2026 కి ఏమన్నా కొత్త ఎద్దుతో రాబోతారా, దీంతోనే కంటిన్యూ చేస్తారా? ఇదే ఇంకోటి చేంజ్ చేయాలనుకుంటున్నాం కానీ టైం పడుతుంది. నెక్స్ట్ ఇయర్ పక్కా ఫెస్టివల్స్ తర్వాత పడదామని అనుకుంటున్నాం. ఫెస్టివల్ ఇదైతే పక్కా ఉంటుంది మా దగ్గర. దీంతో ఇది కాకుండా ఇంకోటి పడదామని. ఓకే, బాహు గ్రూప్స్ లేకైతే ఇంకొక ఎద్దునైతే ఇంకొక ఎద్దునైతే తీసుకొస్తారు ఖచ్చితంగా. అవన్నీ ఆవులు ఉన్నాయి కదా దోళ్ళు. అవును, అది చేతి నాయుడు ఆవుల్లో ఒడ్లో తోలేసి, సో వన్స్ తోలేసామంటే ఆటోమేటిక్ గా మేము పట్టుకొని వస్తాం. నెక్స్ట్ అయితే అప్కమింగ్ అయితే వస్తారు, పక్కా వస్తాం. ఓకే గైస్, 2026కి అయితే అన్న వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు బాహు ఎద్దుతో. ఏ ఊర్లో అయినా పీపీతోనే వస్తారంట. దీని పర్ఫార్మెన్స్ అయితే ప్రతి ఒక్కరూ చూసేయండి. అలానే మన యూట్యూబ్లో అయితే ఇంటర్వ్యూని కూడా పెడుతున్నాను, ప్రతి ఒక్కరూ అయితే చూసేయండి. ఓకే అన్న. ఓకే, ఒక చిన్న క్లిప్లో ఒక 2 ఇవ్వండి.